ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. ప్రార్థనను ప్రారంభించుకునే ముందుగా ఓ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకిక ఆశలు లేవనుకొనగా, నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నాకిక ఆశలు లేవనుకొనగా, నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నలుదిశల నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నాక భయమెచ్చితివే, నలుదిశల నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నాక భయమెచ్చితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నీ రాజమందు నన్ను చేర్చుకుందువు, రారున్న రాజువు. నా రాజువు నీవు, నీ రాజమందు నన్ను చేర్చుకుందువు, రానున్న రాజువు. నా రాజువు నీవు, నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడవు. నా వరుడవు నీవు, నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడవు.
నా వరుడవు నీవు. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నా కాడి మోసి నా తోడు నీవే, నీ చేతి నీడలో నన్ను దాచి ఉన్నావే. నా కాడి మోసే నా తోడు నీవే, నీ చేతి నీడలో నన్ను దాచి ఉన్నావే. ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడా, అత్యున్నతుడా, అద్వితీయుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రారుడా, ఘనత ప్రభావాలు గల దేవా, మీ ఘనమైన మహిమ గల నామానికి వందనాలు. స్తోత్రాలు 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 యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తుతులు స్తుతులయ్యా. మీకే మహిమ, మీకే మహిమ, మీకే ఆరాధన 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 ఆరాధన. గడిచింది ఎక్కడో మీరు ఎక్కల నీళ్ళు కాచి కాపాడిన దైవమా, మీకే స్తోత్రం. మీరు చేసిన మేలను బట్టి స్తోత్రం, ఉపకారంలో బట్టి, కృపా కనికరాలను బట్టి స్తోత్రం, దయా వాత్సల్యతకై స్తోత్రం, మీ ఆత్మకై స్తోత్రం, మీ అభిషేకముకై స్తోత్రం, మీ బలముకై, మీ ప్రభావంకై స్తోత్రం, మీ రక్షణకై, మీరు పొందిన దెబ్బలకై స్తోత్రం, మీరు చూపిన అయా గొప్ప ఆ శిలువ ప్రేమకై స్తోత్రం. నాయన మీకే వందనాలు వందనాలు వందనాలు. ఎన్నో అపాయాలు, ఆపదలు, ప్రమాదాలు, పాడు, కీడు, నాశనం నుంచి విడిపించిన దేవా, మీకే స్తోత్రం. ఈరోజు సజీవంగా ఉంచినందుకే స్తోత్రం. అయా తెలివైన వారు, జ్ఞానము, అందచందాలు, ఆస్తి గలవారు అయినా ఈ రోజు వరకు అయినా ఎంతోమంది జీవించలేరు. వారందరికంటే ఏ విషయంలో గొప్పవారం, మంచివారము, నీతిమంతులమని కాదు ప్రభు, కేవలం మీ ఉచితమైన కృపను బట్టి ఈ రోజు వరకు బ్రతికి ఉన్నాము నాయన. అందుకొరకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. మాలో మాతో మాపై వడా స్తోత్రం. మేము మరచిన మరువని దేవుడమయ్యా. అయ్యా మీ కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఏ విషయంలో అయ్యా, ఏ పాపంలో, ఏ అపవిత్రతలో, ఏ అతిక్రమంలో, ఏ దుర్మార్గతలో నాయన, ఏ విషయాల్లో, ఏ బలహీనతలో పడిపోయి జారిపోయిన ఆయన మీ నామాన్ని అవమానపరిచి మిమ్మల్ని దుఃఖపెట్టినమో దయతో క్షమించండి తండ్రి. మీ రక్తంలో కడగండి అయ్యా. అయ్యా ఎక్కడ ఎవరి ఎదుట నాయన, అన్యుల ఎదుట సాక్షులుగా జీవించలేకపోయామో దయతో క్షమించండి నాయన. అయ్యా మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము. నీ రక్షణ కొరకు, మీ విడుదల కొరకు, మీ స్వస్థత, మీ క్షేమం కొరకు స్తోత్రాలు. అయ్యా మీకే వందనాలు నాయన. చూసినవి, విన్నవి, మాట్లాడినవి, అనవసరంగా, అజ్ఞానంగా, అవిధేయంగా ఉన్న ప్రతి పాపం బట్టి దయతో క్షమించి మీ రక్తంలో శుద్ధీకరించండి నాయన. మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. ఆకాశమందు ఆశీనుడా, ఆకాశమందు నీవు తప్ప మాకు ఎవ్వరు లేరు నాయన. మీకే స్తోత్రాలు. నీవే మా దేవుడు, నీవే నా రక్షకుడు, నీవే మా విమోచకుడు, మా సహాయకుడు నాయన. మీకే స్తోత్రాలు తండ్రి. మీ పాదాలు కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీకు మహిమ, మీకు మహిమ, మీకు మహిమ తండ్రి. ప్రభువా
అయ్యా మీకే వందనాలు వందనాలు. క్షమించేటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవు నాయన. యేసు రక్తం ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేయనని నీ వాక్యము సెలవిస్తున్నది నాయన. మీకే వందనాలు అయా. అయా యేసయ్యా, మీ గొర్రెపిల్ల రక్తంలో శుద్ధీకరిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. కలవరి కిరణాల గ్రూప్ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తూ నీ బిడ్డల కుటుంబాల్లో ఉన్నటువంటి అయా అయా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి క్షేమం, ఆరోగ్యం, ఆయుష్ కొరకు ప్రార్థిస్తున్నాం. కృపా కాపుదల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డల కుటుంబాల్లో అయ్యా నెమ్మది, సమాధానం, శాంతి, సమాధానం కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా జీవించినట్లుగా ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో ప్రార్థన బలిపీఠం కట్టబడినట్లుగా ప్రార్థిస్తున్నాం. పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టబడినట్లుగా ప్రార్థిస్తున్నాం. ఆరిపోయిన దివిటీలు వెలిగించబడినట్లుగా ప్రార్థిస్తున్నాం. తండ్రి, ప్రతిరోజు నాయన బైబిల్ చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో అయా నీ బిడ్డలు నమ్మకంగా ఉండినట్లు కృప సహాయం చేయండి. ఆత్మీయతలో, భక్తిలో, విధేయతలు ఎదగాలి నాయన. నీ బిడ్డల కుటుంబాలకు వ్యతిరేకంగా, విరోధంగా ఉన్న ప్రతి ఆయుధము, ఆలోచన కొట్టివేయబడాలి నాయన. ప్రతి కుటుంబంలో ప్రభువా అయా శాంతి, సమాధానం ఉంచండి అయా. నీ బిడ్డల జీవితాల్లో నా తండ్రి వెలుగుతో నింపబడాలి నాయన. ప్రతి విధమైన చీకటి, అంధకార క్రియలు లయమైపోవాలి. ప్రతి చీకటి ఆత్మ యొక్క అధికారంని కొట్టివేస్తున్నాం. వేస్తున్నామలో విడుదల కలగాలి నాయన. వ్యాధి యొక్క అధికారాలు, బాధ యొక్క అధికారాలు, మానసిక రోగములు, ఓ వ్యాధులు, అయా కృంగుదల, అయా కన్నీరు, కష్టము, ప్రతి ఒక్కటి నా తండ్రి నీ బిడ్డల జీవితాల్లో ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు నామములో దొలిగి పోవనుగాక. విడుదల కలుగునుగాక. స్వస్థత, క్షేమము యేసు నామములో ప్రతి కుటుంబము అనుభవించుదురుగాక. తండ్రి మీకు స్తుతి చెల్లిస్తున్నాము నాయన. మీకే వందనాలు తండ్రి. నీ బిడ్డల చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చేతి వృత్తులు, కుల వృత్తులు అయా దీవించబడి ఆశీర్వదించబడినట్లుగా అప్పుల్లో, ఆర్థికపరమైన ఇబ్బందులోని వరకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం అయా. ఉద్యోగుల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల అద్భుతాలు, వివాహాల కొరకు ఎదురు చూసిన వారి జీవితంలో మీ చిత్తం నెరవేర్చబడే, సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డల అయా జీవితాల్లో ఆనందకరమైన శుభవార్త విన్నట్లు కృపదాయి చేయండి తండ్రి. వృద్ధుల కొరకు, చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, కనికరించండి ప్రభువా. నీ కృపదాయి చే వేకువజామునే లేచి ప్రార్థించుకునేవారిగా, భక్తిలో ఎదిగేవారిగా నా తండ్రి అయా నీ నాయనా ప్రతి కుటుంబం ఉండినట్లు నీ సహాయం దయచేయండి. ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లినట్లు కృప సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయా. గ్రూప్లో ఉన్నటువంటి సేవకులందరి కొరకు, సేవకురాళ్ళ కొరకు, అయా పరిచర్యల కొరకు, అయా ప్రతి డినామినేషన్ కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, విస్తరింపచండి. సేవకుల క్షేమం, ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు ఇవ్వండి. ఇంకా బలంగా వాడబడినట్లుగా గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకముతో ఉన్నతమైన ఆత్మీయమైన అయా మార్గములోని బిడ్డలు నడిచినట్లు కృప సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృప కలుగునుగాక. ప్రతి సంఘము, ప్రతి పరిచర్య దీవించబడాలి నాయన అయా. దేశంలో, రాష్ట్రంలో, ప్రాంతంలో, సోషల్ మీడియాలో, మారుమూల ప్రాంతంలో ఉన్న సేవకులందరి కొరకు అయా నీ బిడ్డలకు క్షేమం, ఆరోగ్యం, ఆయుష్ దయచేయండి. భయంకరంగా సేవకులపై, మందిరాలపై, విశ్వాసులపై జరుగుతున్నటువంటి సువార్థికులపై జరుగుతున్న దాడులు యేసుక్రీస్తు నామంలో అరికట్టబడాలి నాయన అయా. ప్రతి రాష్ట్రంలో క్రీస్తు రాజ్య స్థాపన జరగాలి. క్రైస్తవులకు వ్యతిరేకంగా లేచిన జీవులు రద్దయిపోవాలి నాయన. యేసు నామమే జయము జయమని ప్రకటించబడాలి. ప్రతి అయా రాష్ట్రము అయినా క్రీస్తు రాజ్య స్థాపన జరగాలి అయా. సాతాను రాజ్యం కూకటి వేలతో పెళ్లగించబడాలి తండ్రి. మందిరాలపై, సేవకులపై, విశ్వాసులపై, పరిచర్యలపై జరుగుతున్న దాళ్ళ అరికట్టబడాలి ప్రభువా. మీకే స్తోత్రాలు అయా. సువార్తకు అనుకూలమైన ద్వారాలు తెరవబడాలి. హేతువాదుల, నాస్తికుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు లేడని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించండి. దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, అయా అధికార ప్రతిపక్ష నాయకుల క్షేమం కొరకు, రక్షణ కొరకు, మోడీ గారి కొరకు, రాష్ట్రపతి గారి కొరకు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అయా ముఖ్యమంత్రులందరి కొరకు నాయన. 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల కొరకు, అయా రాష్ట్రపతి గారి రక్షణ క్షేమం కొరకు, ఆర్మీ, నేవీ వారి క్షేమం కొరకు నాయన. ఉగ్రవాదుల రక్షణ కొరకు, మిలిటెంట్ల రక్షణ ఇట్లా హృదయాలు మార్చబడినట్లుగా స్తోత్రాలు చెల్లిస్తున్న. సంపూర్ణ మద్యపాన నిషేధం కలగాలి అయా. దొంగలు, వ్యభిచారులు, తాగుబోతులు, తిరుగుబోతులు, నపుంసకులు, రౌడీ షీటర్లు, నరహంతకులు అయా రక్షణలోకి వచ్చినట్లు కృపదాయి చేయండి. సినిమా హాల్ని దేవుని మందిరాలుగా మార్చబడాలి ప్రభువా. హాస్పిటల్లో రోగాలు, వ్యాధులు, బాధలతో, బలహీనతలతో ఉన్న వారికి స్వస్థత, విడుదల దయచే. వెంటిలేషన్లపై భయంకరమైన సీరియస్ కండిషన్లో ఉన్న వారికి విడుదల కలుగునుగాక.
గాక. తండ్రి జైల్లో అయా కఠినమైన హృదయం గల వారి హృదయాలు మార్చబడాలి తండ్రి. నాయన నిర్దోషులు విడిపించబడాలి. సంపూర్ణ మద్యపాన నిషేధం కలగాలి నాయన. యేసు నామం జయమని ప్రకటించబడాలి. పనిచేయుచున్న సాతాను శక్తులు పంచలై పోవాలి నాయన. క్రీస్తు రాజ్య స్థాపన యేసు నామంలో జరగాలి నాయన. మీకే స్తోత్రాలు. ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి. ప్రతి నాలుక యేసు దేవుడని ఒప్పుకున్నట్లు కృప సాయం చేయండి తండ్రి. అయా మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. అయా ఆకాశమందు ఆసీనుడా మీ నామాన్ని స్తుతిస్తున్నాం. వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. గుడ్డివారు, మూగువారు, చెవిటివారు, అయా అవయవ లోపం గల వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అనాథల కొరకు, విధవరాళ్ళ కొరకు, వారి పోషణ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లిదండ్రులు లేని వరకు, మెంటల్ హిల్నెస్లో ఉన్న వారి కొరకు అయా మీ పాదాలు పట్టుకొని కనికరించండి, కృప చూపండి నాయన. అయా మీ సాయం తెచ్చు. ఉజ్జీవ సభలు, స్వస్థ సభలు, సువార్త సభలు ఎక్కడ జరిగినా అద్భుతంగా జరుగునట్లు కృప సహాయం చేయండి ప్రభువా. అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. అనేకుల హృదయాలు మారు మనసు పొందుకున్నట్లుగా నాస్తే అయా నా తండ్రి. నామకార్థ క్రైస్తవం, వేషధాన క్రైస్తవం నుంచి అనేకలు విడిపించబడినట్లుగా ప్రార్థిస్తున్నాను. నీ కనికరం దయచేయండి. నా శాంతితో అజ్ఞానంతో నిండిపోయిన కుటుంబాలకు శాంతి సమాధానం దయచేయండి. భార్య భర్తలు, బంధువులు, రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అయా అసమాధానం కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. కృప దయచేయండి అయా. భారతదేశంలో క్రైస్తవ సంఘాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి పరిచర్య, ప్రతి డినామినేషన్ ఉజ్జీవించబడాలి. పునరుద్ధరణ, పునరుజ్జీవము పొందుకోవాలి. ఆత్మల పంట కోయబడాలి. ఓ కడవరి వానాకాలంలో వర్షము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో అన్య జనులు, ఇదిగో ప్రభువా ప్రవాహములే మందిరానికి ఎక్కి రావాలి. అన్య జనులందరూ రక్షణలోకి రావాలి తండ్రి. అయా మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ అయా మీ పాదాలు కోట్ల కృతజ్ఞతలు, కోట్ల కృతజ్ఞతలు, కోట్ల కృతజ్ఞతలు, కోట్ల కృతజ్ఞతలు. ఆపదలు అపాయాల్లో ఉన్న వారికి మీ సహాయం దయచేయండి తండ్రి. ఆత్మహత్యల ఆలోచనల నుంచి అనేకలు విడిపించబడాలి తండ్రి. నాయన మీకే వందనాలు ప్రభు. ఆ రోడ్డు ప్రమాద కారణమైన దయపు శక్తుల అధికారం కొట్టివేస్తున్నాం నాయన. అనేకమైన వారు తప్పించబడినట్లు కృప సాయం చేయండి తండ్రి. నీ కనికరమ దయచేయండి, మీ కృప దయచేయండి. మీ వెలుగు చేత అనేకులు ఆకర్షించబడాలి ప్రభు. చీకట్లో, అంధకారంలో, పాపములో, శాపములో, బంధకాల్లో కట్టబడిన స్థితిలో ఉన్న వారికి విడుదల కలుగునుగా యేసు నామములో, యేసు క్రీస్తు నామములో ప్రతి బంధకాలు తెగిపోవాలి. ప్రతి కాడు మానమోకు విరగొట్టబడాలి తండ్రి. మీకే స్తోత్రం తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు అయా. మీ సేవకుడు నాయనా మోషే అన్న తన కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మజ్ఞానంతో నింపి నడిపించండి. ఇంకా బలంగా వాడుకోండి. నన్ను, నా కుటుంబాన్ని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ చేసిన ప్రతి ప్రార్థనని పాసానికి పరిమళ ధూపంలో చేర్చుకోమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.